సార్ బాలాజీ గారు పెద్దవాళ్ళందరూ అక్కడ అంటే యంగ్ అంతా ఇటువైపు, మీరు ఎటువైపు వచ్చి ఏంటి పెద్దవాళ్ళని పిలుస్తారేంటి? ఇక్కడ ఎవరు పెద్దవాళ్ళు లేరు, అంత యూత్. తగ్గేదేలే బిడ్డ ఇది నా అడ్డా. నిజంగా తగ్గేదిలే. మీకోసమే ఎపిసోడ్ చేస్తున్నాం, మీకోసం చూడండి, పండగ చేస్తున్నాం. పోస్టర్ చూడండి ఒకసారి. అది ఎక్కడో ప్రింటింగ్ మిస్టేక్ ఉంది, మేము ఒప్పుకోండి. సరిపోయింది కదా, ముసలోళ్ళకి దసరా పండుగ. వాళ్ళు తగ్గేది అని చెప్పింది బీపీ షుగర్ల గురించి. హలో, దేని గురించి అండి? ఇక్కడ తగ్గేదేలే. ముసలాళ్ళు అనుకుంటున్నారా మమ్మల్ని? కాదా? అలా విగ్గులు పెట్టుకుంటాం, వేషాలు విగ్గులు పెట్టుకున్నారా అనుకున్నా. నాకెందుకో మీ ఏజ్ గురించి టెస్ట్ చేయాలని ఉంది. బాలాజీ గారు మీరు మధ్యలోకి వస్తే బాలాజీ గారితో డాన్స్ చూద్దాం. మీరందరూ ఒకసారి రైట్ రెడీ సాంగ్ బట్టి. బాలాజీ గారు మీరు రండి చెప్తాను. పండు మణికంఠ, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు అమ్మి అమ్మి అంటాంటే నీ పెళ్ళాన్నైపోయినట్టుంది రా సామి, నా సామి. నిన్ను స్వామి స్వామి అంటాంటే నా పెళ్ళిటి లెక్క సక్కంగుంది రా సామి, నా సామి. నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే, నీ ఎనకే ఎనకే అడిగేస్తాంటే ఎంకన్న గోడి ఎక్కినట్టుంది రా సామి. నీ పక్క పక్కన కూసుంటాంటే పరమేశ్వరుడే దక్కినట్టుంది రా సామి. నువ్వు ఎల్లేదారి సుత్తా ఉంటే ఎరేయండి నట్టుంది రా సామి, నా సామి, నా సామి. రర సామి, బంగారు సామి, మీసల సామి, రోషల సామి, నా సామి. రర సామి, బంగారు సామి, మీసల సామి, రోషల సామి. ఎరా ఎలా చేశారు? ఎవరు నీకు ఇంకా అర్థం లేదా? అక్కడ నడుము పట్టి ఇలా అంటుంటే అందరూ నీకు అర్థం అవట్లేదా? మోకాళ్ళ నొప్పులు అంటున్నారు, మధ్యలో నడుము నొప్పి అంటున్నారు. ఎంత గ్రేస్ గా చేశారు స్టెప్పులు. నా సామి, అయ్యో చూడు. రర సామి. ఒకసారి నాకు కావాల్సిన పాట మేడం బాగేస్తున్నారు. ఓ గుండెలు తీసిన బంటు. ఏమన్నా ఎర్రగొట్టారండి, వాళ్ళు ఏమనుకున్నా పర్లేదు. చెప్పు చాలా బాగా వేశాడు. ఇంటికి వెళ్ళి అమృతాంజన్ రాసిన కాపడం పెట్టుకో. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ ఏంటో వాగినట్టున్నావు. ఏదో సరదాగా అలా అంటుంటే నడుము పని అన్న అంతే. నువ్వు వెనక బోర్డు చూసుకున్నాక మమ్మల్ని ఎక్కిరించడం నేర్చుకో. పట్టుకో. ముసలాళ్ళకి దసరా పండగ. చాలా అద్భుతంగా చేశారు. మీ వయసు వచ్చారు, కలిసి అట్లీస్ట్ నిలబడాలని కోరుకుంటాం. మేము ఈ వయసు ఎంత ఏం నిలబడాలంటున్నా? వెళ్ళరా బాబు. ఒక్కసారి మరి ఎంత ఎనర్జీగా డాన్స్ చేసి ఎంత మంచి హ్యాపీ న్యూస్ మాతో షేర్ చేసుకున్నందుకు అందరూ కలిపి ఒక్కసారి తగ్గేదేలే అంటే సరిపోయింది. రెడీ 3, 2, 1 గో. బిడ్డ ఇది నా అడ్డా. బిడ్డ ఇది నా అడ్డా. ఎంత డాన్స్ అయితే టైటిల్ మార్చండి. ముసలాళ్ళు దసరా పండుగ కదా, దసరా పండుగ ముసలాళ్ళు కనిపెట్టండి. దసరా పండుగ ముసలాళ్ళు కనిపెట్టండి. ఓకే చెప్పమనండి. మీకు జడ్జిమెంట్ చెప్పేంత చెప్పాలి, తప్పదు. సరే అమ్మా, అన్నపూర్ణ అమ్మగారు కోరారు. చెప్పు. ఇక్కడ వాళ్ళందరూ డాన్స్ మీరు మాట్లాడాలి. చెప్పు అమ్మ, మీరు రండి చెప్తా. మీరు కూడా స్టెప్ వేస్తే అయిపోద్ది, సెట్ అయిపోద్ది. మీతో పాటు స్టెప్ వేస్తారు, వేసిన తర్వాత అప్పుడు టైటిల్ గురించి మాట్లాడదాం. రెడీ రెడీ సౌండ్. నా సామి, నా సామి. రర సామి, బంగారు సామి, మీసల సామి, రోషల సామి, నా సామి. రర సామి, బంగారు సామి, మీసల సామి, రోషల సామి. ఇప్పుడు యాక్ట్ టైటిల్ కరెక్ట్ సరిపోయింది. ఎన్నోసారి వచ్చింది తర్వాత. ఒకే ఒక్క విషయం చెప్తాను. వీళ్ళందరితో కలిసి ఈ స్టేజ్ మీద నిలబడడానికి ఒక అవకాశం దొరుకుతుందంటే ఆ టైటిల్ పెట్టినా నాకేం పర్వాలేదు. సో మీరందరూ డాన్స్ చేశారు, నన్ను చెప్పమని ఇక్కడ పిలిచారు కదా. అమ్మా, మీ అందరికి మేడం ఏం పడిపోయి తీయలేకపోతున్నారా? ఆవిడ తీయలేక కాదు, వదిలేసింది. మిగిలిపోయింది మీరు తీసుకుంటారని. వాచ్మెన్ పంపించవయ్యా. ఎవరు? రారా స్వామి, రారా స్వామి పిలుస్తున్నారు. స్వామి లేపెత్తున్నారు ఇక్కడ. అరే ప్రసాద్,
నీ కామెడీ కానీ యాంకరింగ్ బాగుంది ఈరోజు. భయ్యా నా కామెడీ అంత చీప్ గా ఉందా? మరి నా యాంకరింగ్ ఎలా ఉందరా నాకు అర్థం అంటే కాదు. నా కామెడీ కానీ నీ యాంకరింగ్ బాగుందంటే ఇంక చచ్చిపోయినట్టే. పండు దగ్గరే మంది పడుకుంది కానీ బొబ్బిల్ రాజా ఇస్ బ్యాక్. అప్పుడప్పుడు రావడం లేట్ అవ్వచ్చేమో కానీ రావడం మాత్రం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. ఏంది స్పెషల్ డే? ఇక్కడున్న గ్రేట్ లేడీస్ కి పార్టీ ఇద్దాం అనుకుంటున్నా. ఈటీవీ ప్రేక్షకులందరికీ సన్మానం అంటే ఎలా చేస్తావు మాకు? సన్మానం ఏమో కూసబెట్టి దుప్పట్లు కప్తాం. సన్మానం అంటే ఎవరైనా దుప్పటి కప్తారా? మరి ఏదో కప్తారు కదా ఇట్లా అని, అది కప్తా. నాది నాది అంటావు నరుడా, నీదంటూ ఏమిటిరా, నీ ఎంట వచ్చేది ఏమిటిరా. ఇవి రెండు పాటలు కాదు, పాఠాలు. ఆడది అమ్మతనం వరమై పొందినది. ఏమైంది విహా? అమ్మ గుర్తొచ్చింది. పుట్టింది పడుకోవడానికి కాదు బే, పోయాక పడుకోరా. ఎవడు అడిగాడు నిన్ను? నీ కళ్ళు పేలిపోను రియల్ లైఫ్ లో ఆకాష్ ఎప్పుడన్నా ఈడియట్ అవుతాడా ఒక అమ్మాయి కోసం? అది చూడాలి, అది అమ్మాయి బట్టి. సో అది మన ఈడియట్ అవ్వాలా పోకిరి అవ్వాలా తెలుస్తుంది అప్పుడు. ఒక్కసారి మీ స్టైల్లో ఏ సుచ్చే సుజే సీతమ్మ ఎక్కడుంది? ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. ఈ మధ్య మన డెప్యూటీ సీఎం గారు ఆవిడ పేరుతో అన్నదానం అనేది జరిపించాలని చెప్పిన తర్వాత అన్నగారి క్యాంటీన్ తో పాటు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్ రావాలి. ఇప్పుడిప్పుడు ఆవిడ మీద ఒక అవగాహన వస్తుంది. ఇక్కడున్న ఆర్టిస్ట్ గ్రేట్ కదా. ఫర్ ఎగ్జాంపుల్ భావన గారు ఇన్ని రోజుల నుంచి ఎంటర్టైన్ చేస్తున్నారు. ఏ రోజైనా ఆ ఫేస్ లో అలసిపోయాను అని కనిపించిందా? మీకుండవా బాధలు? కానీ బాధ ఎప్పుడన్నా చూపించారా? ఎంత గ్రేట్ అండి మీరు. హ్యాట్స్ ఆఫ్ అండి. అక్కడ కూర్చొని జడ్జిమెంట్ ఇయడమే కదా అని అనుకుంటారు, కానీ ఆవిడ వెనకాల ఒక స్టోరీ ఉంటుంది. కానీ ఆ స్టోరీ ఎవ్వరికి తెలియకుండా ఎంటర్టైన్ చేస్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్. నా తల్లికి, నా చెల్లికి, నా బిడ్డకి సన్మానం చేద్దాం అనుకుంటున్నాను. ఆ నలుగురిని మీలో చూసుకోవాలనుకుంటున్నాను ఈ ఉమెన్స్ డే రోజు. నేను మగాడిని అని అనుకుంటారు చాలా మంది. ఐ జెన్యూన్లీ ఫీల్ మన ఆఫ్టర్ ఆల్ మగాళ్ళం. నీ ఇంట్లో నీ అమ్మ వల్ల, నీ చెల్లి వల్ల, రేపు నీకు ఫ్యూచర్లో రాబోయే నీ వైఫ్ వల్ల నీ జీవితం అంటూ ఉంటుంది, లేకపోతే నీకు జీవితం అంటూ లేదని చెప్పాలి. ప్రతి ఫాదర్ చెప్పాలి. సో మగాడి నుంచి చేంజ్ మొదలవ్వాలి.